హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి చెప్తున్నాను. ఐరన్ రిచ్ ఫుడ్స్ యానిమల్ సోర్సెస్ నుంచి వస్తాయి, ప్లాంట్ సోర్సెస్ నుంచి వస్తాయి. హీమ్ ఐరన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, అవి ప్రొవైడ్ చేయొచ్చు. నాన్ హీమ్ ఐరన్ ప్రొవైడ్ చేయొచ్చు. హీమ్ ఐరన్ అయితే ఈజీగా అబ్సార్బ్ అవుతుంది. నాన్ హీమ్ ఐరన్ ఏమో ప్లాంట్ బేస్డ్ ఐరన్. కీ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే షెల్ ఫిష్, ఆయిస్టర్స్, క్లామ్స్లో ఐరన్ ఉంటుంది. తర్వాత స్పినాచ్ అండ్ అదర్ లీఫీ గ్రీన్స్, ఏ ఆకుకూరలైనా పాలకూరైనా. కొంతమంది థైరాయిడ్ ఉందని పాలకూర తినడం మానేస్తారు. అప్పుడప్పుడు కూడా తీసుకోవచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కరెక్ట్ అయిపోతుంది. సో అన్ని ఆకుకూరలు తినొచ్చు. తోటకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర, అన్ని ఆకుకూరలు, మెంతికూర, అన్ని ఆకుకూరలు సరిగ్గా సమానంగా తీసుకుంటే, వారం కనీసం 2 సార్లు తీసుకుంటే, రోజు తీసుకున్నా పర్వాలేదు, వారానికి 2 సార్లు తీసుకుంటే అసలు చాలా మటుకి క్రానిక్ ఎలిమెంట్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా కరెక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లివర్ అండ్ ఆర్గాన్ మీట్స్. కొన్ని లివర్ ఆర్గాన్ మీట్స్లో కూడా ఐరన్ పుష్కలంగా దొరుకుద్ది. లెగ్యూమ్స్, లెంటిల్స్, బీన్స్, చిక్ పీస్, వీటిల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ మీట్స్, బీఫ్, ల్యాంబ్, బీఫ్ కానీ, మటన్ కానీ, ల్యాంబ్ కానీ, రెడ్ మీట్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. పంప్కిన్ సీడ్స్లో కూడా ఐరన్ ఉంటుంది. రోజు ఒక 4 పంప్కిన్ సీడ్స్ నానబెట్టుకుని శుభ్రంగా వాటర్ డిస్కార్డ్ చేసి తినండి, ఐరన్ డెఫిషియన్సీయే రాదు. క్వినోవాలో కూడా ఐరన్ ఉంటుంది. టర్కీ, డార్క్ మీట్ అండ్ బ్రోకోలీ, టోఫు, ఇట్లన్నిటిలో ఐరన్ ఉంటుంది. అదే యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చిన ఐరన్ ఈజీగా అబ్జర్బ్ అవుతుంది అనమాట. సీ ఫుడ్ కానీ, మీట్స్ కానీ, పౌల్ట్రీ కానీ ప్లాంట్స్ నుంచి వచ్చింది లెస్ అబ్జార్బ్డ్, అంటే తొందరగా అబ్జార్బ్ అవ్వదు. అందుకని ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. వైటమిన్ సి ఎన్హాన్సెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే, లెమన్ అలాంటివి తీసుకుంటే, సో ఈ ఐరన్ కూడా, ఇందులో ఉన్న ఐరన్ కూడా బాగా అబ్జార్బ్ అవుతుంది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ నుంచి కూడా. సో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి గుర్తుంచుకొని దాన్ని బట్టి ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.